బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకు కుమారుడైన దేవా నీకు నమో నమః. ఓం వృక్షశూల అరుంధాయ నమః, సోలమనే మాను మీద వేలాడిన వాడా నీకు నమో నమః. ఓం వృక్షశూల అరుంధాయ నమః, సోలమనే మాను మీద వేలాడిన వాడా నీకు నమో నమః. అద్భుతం, ఫెంటాస్టిక్. ఓం శివాయ. శివం అంటే సాంస్క్రిట్ లో ప్రేమ అని విన్నానండి. ప్రేమ కలిగిన వాడా, సదాశివాయ నమః, ఎప్పటికీ ప్రేమ కలిగిన వాడా నీకు నమో నమః. నాకు గన్నెత్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? నేను చర్చికి వెళ్ళాను ఒక సండే రోజు మీరు ప్రేయర్ చేశారు. ఎవరి దగ్గర అయితే 500 నోటు ఉంటుందో 500 నోటు మీరు చేతిలో తీసి పట్టుకోండి. ఎందుకు? నేను ప్రార్థిస్తాను, దేవుడు అద్భుతంగా మీ అకౌంట్ లోకి, మీకు తెలియనట్లుగా మీకు అకౌంట్ లోకి ఏ విధంగా వస్తుందో తెలియకుండా మీకు అమౌంట్ రప్పిస్తారని చెప్పని ఆ రోజు సాయంత్రం నా అకౌంట్ లో 1,00,000 రూపాయలు డబ్బులు పడ్డాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? 1,00,000 రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి. 1,00,000 రూపాయలు, 1,08,000 చిల్లర ఎంత పడింది? చెప్పు, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అసలు ఎక్కడి నుంచి వచ్చాయి నాకే తెలియదు. 500 రూపాయల యొక్క నోటు. ఎస్, ఈ నోట్ నేను అభిషేకించాను. ఎస్, అభిషేకించినప్పుడు ఆ బిడ్డ దగ్గర పెట్టుకుంది. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ఎస్, ఏ రోజు అయితే అభిషేకించానో ఆ రోజు సాయంత్రమే అద్భుతంగా ఎస్ అమౌంట్ వచ్చింది. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. వాళ్ళంతా కరెంట్ షాకు టచ్ చేస్తుంది. నేను ప్రవచిస్తున్నాను, మీకు ప్రమోషన్ వస్తుందని. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. చెప్పాలి నువ్వు ఇక్కడ. నేను 3 అయినా సరే నువ్వు చెప్పాలా, లేకపోతే ఒప్పుకోను. ఒప్పుకోను. ఏంటి? ఎందుకు వచ్చావా? నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చా. నిన్ను ఎక్కడి నుంచి వచ్చావు? వెళ్ళవా? వెళ్ళవా? వెళ్ళకపోతే కాలేజెస్ లో నేను అసలు నోట్స్ రాసేదాన్ని కాదు. మా ఫ్రెండ్స్ నా నోట్స్, నేను తప్పకుండా నా నోట్స్ తీసి రాసేవాళ్ళు. మా మేడమ్స్ నేను ఏం చేయకపోయినా ప్రాక్టికల్ చేసేవాళ్ళు. కాలేజ్కి వెళ్ళిపోయిన మార్క్ ఏంటో గాడ్స్ ఫేవర్ ఎప్పుడు నా చుట్టూ ఉండేది. ఇంట్లో ఎవరు లేని సమయంలో గ్యాస్ అయిపోయింది తండ్రి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎలా తండ్రి? నాకు గ్యాస్ తెచ్చిచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు తండ్రి. అయ్యా ఏసయ్యా, నీ యొక్క బిడ్డను గ్యాస్ తెచ్చి కాపాడు తండ్రి. చలికాలం స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది తండ్రి. ఓహో. అయ్యా అయ్యా ఏసయ్యా, నీళ్లు ఎలా పెట్టుకోవాలి తండ్రి? నీ యొక్క బిడ్డను గ్యాస్ తెచ్చి కాపాడు తండ్రి. అయ్యా అయ్యా ఏసయ్యా ఏసయ్యా. అయ్యా తండ్రి, అద్భుతం, ఫెంటాస్టిక్. తండ్రి నీ యొక్క బిడ్డను కాపాడవు తండ్రి. అలలియ అలలియ స్తోత్రం తండ్రి. తండ్రి ప్రభువా, అయ్యా ఏసయ్య తండ్రి. పిచ్చోడు గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. 2020లో నా భర్త యాసిడ్ తాగిన్నాడు. అంతేనా? ఇంకేముందా? ఆ తాగినప్పుడు ఆయనకు గొంతంతా కాలిపోయింది, పేగులు కూడా కాలిపోయాయి అని చెప్పారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? ఎస్ఐయా, నువ్వంటూ నా తోడుంటే నా భర్తకి ఏమి కాదు, నా భర్త తిరిగి మళ్ళీ మాట్లాడతాడని నేను నమ్మిన్నాను. అప్పుడు నా భర్త ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు ప్రేరాయిల్ అయ్యి నాకు నోరులో నుంచి మాట వస్తుందని సైగలతో చెప్పినప్పుడు నేను నమ్మి నూనె వేశాను. ప్రేరాయిల్ వేసిన వెంటనే నైట్ అంతా అలాగే నిద్రపోకుండా మంట మంట అని అల్లాడినా కూడా మండుతున్నట్టుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి మాట్లాడి, నేను ఇక్కడ ఉండను సార్, నేను వెళ్ళిపోతాను డాక్టర్లతోనే చెప్పాడు.